నమస్కారం. దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా. మొదటి రోజు మనకి అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు. ఆ రోజు మనం కట్టుపొంగలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని పూజిస్తాము. ఈ వీడియోలో మొదటి రోజు నేను అమ్మవారిని ఎలా అలంకరించాను ఏంటి అని చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ హూప్ రింగ్ని నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో ఇప్పుడు యూజ్ చేసే టైం వచ్చింది. ఈ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ మ్యారీగోల్డ్ ఫ్లేవర్స్తో 5 స్ట్రింగ్స్ సరిపోయాయి నాకు. ఫస్ట్ నాట్ వేసుకున్నాక రౌండ్గా వాటిని మనం చుట్టేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి కదా, డైరెక్ట్గా హ్యాంగ్ చేయలేము. అందుకోసమని నేను ఇక్కడ థ్రెడ్ తీసుకొని మనం హ్యాంగ్ చేయడానికి వీలయ్యేటట్లు నాట్ వేసుకుంటున్నాను. లెంత్ చూసుకొని దానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంత కావాలి అని నేను వేసుకున్నాను, కొంచెం లాంగ్గా. నెక్స్ట్ అయితే అమ్మవారి ఫేస్ కోసం ఇది కార్డ్బోర్డ్. అమ్మవారి ఫేస్ నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత పెయింట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. సెంటర్లో ఎల్లో కలర్ అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ అంతా అప్లై చేసిన తర్వాత బ్లాక్ కలర్, టోటల్ బ్లాక్ కలర్తో ఇస్తున్నాను ఐస్. తర్వాత రెడ్ కలర్ లిప్స్ అండ్ బొట్టు అండ్ నోస్ రింగ్ వచ్చేసి లెమన్ ఎల్లో. అవుట్లైన్ మార్కర్తో డ్రా చేసుకుంటున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దుప్పటాని పెట్టేస్తున్నాను, ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇది సెకండ్ది. బాక్స్కి ఇంకో దుప్పటా పెట్టేస్తున్నాను. మొత్తం దాన్ని టోటల్గా కవర్ చేస్తున్నాను బాక్స్ని. ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న హోల్ అది రింగ్ ఉంది కదా, హూప్ రింగ్, అది బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి సెంటర్లో అమ్మవారి ఫేస్ని హ్యాంగ్ చేస్తున్నాను. నేను వెనుక కార్డ్బోర్డ్ కూడా ఇలాగే థ్రెడ్ పెట్టేసి ప్లాస్టర్ వేసేసాను, సో హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇవి రిమైనింగ్ ఫ్లవర్ స్ట్రింగ్స్ 2 సైడ్స్ పెట్టేశాను. ఫైనల్గా అమ్మవారికి ముందే శారీ నేను కట్టేసి పెట్టేశాను. కలిసానికి నేను డైరెక్ట్గా తెచ్చి అమ్మవారిని పెడుతున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.